చూడండి ప్రజలారా, రక్షకుడే భక్షకుడై. చూడండి ఇక్కడ ఒక పోలీస్ అధికారి మైనర్ బాలికలే టార్గెట్ చూడండి, మైనర్ బాలికలే టార్గెట్ మార్వింగ్ తో వేధింపులు, నగ్న వీడియోలు తీసి కానిస్టేబుల్ బెదిరింపులు, ప్రేమ పేరుతో 2 ఏళ్లుగా అత్యాచారం. అదేవిధంగా చివరకు ఇక్కడ చూడండి, చివరకు ఫిర్యాదుతో అరెస్ట్. ప్రదీప్ ఫోన్ మొత్తం అశ్లీల ఫోటోలు, వీడియోలు, బాలికల కుటుంబాల సభ్యులకు సైతం బెదిరింపులు చేస్తున్నాడు అనమాట. చూడండి, రక్షకుడే భక్షకుడై, రక్షకుడే ప్రజల ఎవరైతే ఇక్కడ పోలీస్ అధికారి ఉన్నారో ఆయన రక్షకుడిగా ప్రజలకు వెన్నంటి ఉండి వాళ్ళ తరపున పోరాడేటువంటి వ్యక్తి చివరికి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ చూడండి, మైనర్ బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వేధింపుకుంటూ చేస్తూ, మైనర్ బాలికలను టార్గెట్ చేస్తూ, అదేవిధంగా మార్ఫింగ్ పేరుతో వేధింపులు, నగ్న వీడియోలు తీసి వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పోలీస్ అధికారికి ఎలాంటి శిక్ష విధియాల్లో ప్రజలారా మీరే నిర్ణయించండి. ఇలాంటి వాడిని కఠినంగా ఖచ్చితంగా శిక్షించాల్సిన సమయం మనకు వచ్చింది. కాబట్టి ప్రజలు మీరే నిర్ణయించి ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష పడాలో త్వరలోనే మీరు నిర్ణయించి కింద కామెంట్ లో తెలియజేయండి ప్రజలారా.